ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆదియందు భూమిని, ఆకాశమును, పక్షులను, ప్రతి ఒక్క జంతువులను, చెట్లను అన్నిటినీ సృజించెను. తన స్వరూపమందు నరుని కూడా సృజించెను. అలాగే ఆదాము అవ్వను సృజించెను. ఆదాము అవ్వను సృజించిన తర్వాత మనల్ని దేవుడు చూశాడు. ఈ లోకంలో మనుషులు అందరూ చాలా పెరిగిపోయి వాళ్ళలో పాపం ఎక్కువ పుట్టింది. పాపం పుట్టినప్పుడు దేవుడు చాలా బాధపడినాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు లోకంలో చూస్తే ఒక్క నీతిమంతుడైనా ఉన్నారా? ఈ లోకంలో చాలామంది పాపం చేస్తూ ఉన్నారు. ఒక్క నీతిమంతుడైనా ఉన్నాడా అని వెతికితే ఒకే ఒక మనిషి, ఆయననే నోవాహు ఒక ప్రాంతంలో ఉండేవాడు. ఆయన ఒక్కటే ఈ లోకంలో నీతిమంతుడిలాగా దేవునికి కనిపించాడు. నోవాహు అంటే నెమ్మది. మనము ఆదికాండం 6వ అధ్యాయంలో మనం నోవాహు గురించి తెలుసుకోవచ్చు. నోవాహుకు 3 మంది కుమారులు, షేము, హాము, యాపెతు. మొదటి ఆయన పేరు షేము, హాము, యాపెతు. అలా నోవాహుకు 3 కుమారులు ఉండేవాళ్ళు. ఈ లోకంలో చాలా పాపం పెరిగిపోయిందని దేవుడు ఒకరోజు నోవాహుతో ఇలా అంటాడు. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అని దేవుడు నోవాహుతో అంటాడు. నోవాహు 100 సంవత్సరాలు దేవుడు చెప్పినట్లుగా సువార్త చేస్తాడు, ఆయన గురించి చెప్తాడు. కానీ ఏ ఒక్కరూ దాన్ని పట్టించుకోరు. అలాగే ఆ 100 సంవత్సరాల్లో దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారము నోవాహు ఒక ఓడను నిర్మించమని దేవుడు చెప్తాడు. రాబోయే కాలంలో ప్రచండ వర్షాలు, వరదలతో ఈ భూమి అంతా వరదల్లో కొట్టుకొని పోతుంది అని దేవుడు చెప్తాడు. ఈ భూమి ఒక్క మనిషి ఒక్కరు ఎవ్వరూ ఉండరు ఈ భూమి మీద అని దేవుడు నోవాహుతో చెప్తాడు. ఈ ఆజ్ఞను నోవాహు పాటిస్తాడు. అలాగే దేవుడు చెప్పినలాగా ఓడను నిర్మిస్తాడు. ఆ 100 సంవత్సరాల్లో ఎంతమందికి సువార్త చేసినా ఏ ఒక్కరూ మారుమనసు పొందరు. ఆ 100 సంవత్సరాల్లో నోవాహు సువార్త చేసేటప్పుడు చాలామంది నోవాహు మీద ఉమ్ము వేస్తారు. కానీ నోవాహు దాన్ని పడి దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారము దేవుడు నా ప్రజలకు నా సువార్తను ప్రకటించు అని చెప్తే నోవాహు ఆజ్ఞను గైకొని ప్రతి ఒక్కరికి చెప్తాడు. కానీ ఈ లోకంలో ఏ ఒక్కరు నోవాహును పట్టించుకోలేదు. మనం ఎంతకాలం జీవిస్తామండి? జీవిస్తే సుమారు ఒక 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, మహా అంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. మనం జీవించే కాలం ఇంతే కదండి. కానీ నోవాహు 100 సంవత్సరాలు దేవుడు చెప్పినట్లుగా ఆయన నడుచుకొని 100 సంవత్సరాలు సువార్త చేశాడంటే ఆయనకెంత ఓర్పు, సహనం ఎన్ని ఉన్నాయండి. ఆయనకు దేవుని మీద ఎంత నమ్మకం ఉండొచ్చు. అందుకే నోవాహు అనే పదంలోనే దేవుడు నెమ్మది అని చెప్పాడు. కాబట్టి మనం నోవాహులాగా ఉండాలి. అలాగా దేవుడు చెప్పిన ప్రకారం నోవాహు 100 సంవత్సరాలు సువార్త చేస్తాడు. తర్వాత 100 సంవత్సరాలు గడిచిన తరువాత దేవుడు ప్రతి ఒక్క జంతువులో 2 ఒకటి మగ ఒకటి ఆడ, అలా ప్రతి జంతువును తీసుకొని వెళ్ళు అని దేవుడు చెప్తాడు. ఆయన ప్రతి జంతువును ఓడలోకి తీసుకొని వెళ్తాడు. ఈ 100 సంవత్సరాల్లో ఆయన సువార్త చేస్తూ, ఓడను నిర్మిస్తూ, అలాగే తన పంటను, పొలాలను పండిస్తూ, వంట చేస్తూ, ఇవన్నీ చేస్తూనే నోవాహు దేవుని సువార్తను అలాగే ఓడను నిర్మించడం కంప్లీట్ చేస్తాడు. అలాగ ఓడ నిర్మించబడిన తరువాత మనకు
దేవుడు 40 రాత్రులు 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షాలు కురిపిస్తాడు. అప్పుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరు చనిపోతారు. నా ప్రియ సహోదరులారా, నోవాహు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు చెప్పిన ఏ ఒక్క ఆయన కూడా ఒకే ఒక్క మనిషి కూడా ఆయన మాటలు పట్టించుకోలేదు. కానీ దేవుడు ఆజ్ఞ ప్రకారము ఈ వానలు వరదలు వచ్చేసాయి. అప్పుడు 40 రాత్రులు 40 పగుళ్ళు ఆయన ప్రచండ వర్షాలు కురిపించాడు. తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు గడిచిన తర్వాత నోవాహు ఓడ అరారాతు కొండ దగ్గర ఆగుతుంది, నిలబడుతుంది. అప్పుడు నోవాహు ఎలా లోపల ఉంటాడు కదా, నోవాహు ఓడలో ఆయన బయటికి రావడానికి ఉంటుందా? లేదు. దేవుడు ఒక్క కిటికీని అది కూడా చేసింటాడు. దేవుడు ఆ ఓడకు ఒక కిటికీని పెట్టింటాడు, అది మూసేసి ఉంటుంది. కానీ నోవాహు లోపలే ఉంటాడు కదా. బయట వాన ఆగిపోయింది అని నోవాహుకు ఎలా తెలుస్తుంది? అందుకే నోవాహు మొదటిసారి ఒక కాకిని పంపిస్తాడు. కాకి కూడా సేమ్ మనిషిలాగా స్వభావం కలది. అది కూడా చచ్చిన పురుగులను, శవాలను వీటిని కోసం అది తింటూ అది అక్కడే గడిపేసింది, అది రాలేదు. తర్వాత నెక్స్ట్ రెండోసారి నోవాహు ఒక పావురాన్ని పంపిస్తాడు. పావురాన్ని పంపిస్తే అది ఒక ఒలీవ వృక్షాన్ని లోకమంతా చూసి ఒక ఒలీవ వృక్షాన్ని తెచ్చి నోవాహుకి ఇస్తుంది. అప్పుడే పావురం లాంటి స్వభావం మనకు ఉంటే ఎంత బాగుంటుంది కదా నా ప్రియ సహోదరులారా. అప్పుడు నోవాహు ఓడను తెరుస్తాడు. అలాగా మనం కూడా ఉంటే ఎంత బాగుంటుంది. దేవుడు చెప్పిన ఆజ్ఞను నోవాహు ఎంతో సహనంగా ఓర్పుగా పాటించాడు కదా. అలాగే మనం కూడా దేవుడు రాసిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం పాటిస్తే మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మనము ఎన్నో ఈ వస్తువులు మనకు ఉండొచ్చు, ఒక పొలంలో ఎకరాలు పొలాలు, కార్లు, వస్తువులు, పెద్ద ఇల్లులు ఎన్నో ఉండొచ్చు. అవన్నీ మనతో పాటు తీసుకెళ్ళడానికి వస్తుందా? లేదు. మనం దేవుడు మనల్ని ఒక్కరినే తీసుకొని వెళ్తాడు. ఈ కార్లను, ఈ పొలాలను ఇవన్నీ మనకేమైనా వస్తాయా? మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవేమైనా మనతో ఉంటాయా? ఉండవు. కాబట్టి లోకాశను వదిలిపెట్టండి. మనం దేవుడు రాసిన బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కటి ఆజ్ఞను మనం గైకొంటే అప్పుడు మనకు మంచి జీవితం ఉంటుంది. అలాగే దేవుడు మనకు చెప్పిన ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ప్రవక్తల ద్వారా మనకు తెలియజేశాడు. ఇన్ని ప్రవక్తలలో ఒక ప్రవక్త, అది నోవాహు. ఈరోజు నేను నోవాహు గురించి చెప్పాను కదా నా ప్రియ సహోదరులారా. ఇంకా అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎంతమంది నోవాహులాగా ఉండాలనుకుంటున్నారో, ఎంతమంది నోవాహులాగా ఉండకుండా ఈ లోక ఆశ కోసం ఆశిస్తారో అది మీ డెసిషన్ మీదే ఉంటుంది. మనం ఎన్ని రోజులు జీవిస్తామండి, కాబట్టి మనం ఎన్నో రోజులు ఈ లోకంలో ఉండలేము. మనము దేవుని ఆజ్ఞను గైకొంటే మనకు పరలోక రాజ్యం వస్తుంది. ఈ లోకం మీద ఆశ పెట్టుకుంటే మనకు నరకం వస్తుంది. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి మనము పరలోకాన్నే కోరుకోవాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞను గైకొంటే మనము ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి వెళ్తాము. ఈ లోక ఆశను ఆశిస్తే మనకు ఉండేది ఏమీ లేదు. మనం మీకు పోయేది నరకానికే. ఆ నరకంలో మీకు చెప్పాను కదండి, అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి మనము లోక ఆశను విడిచిపెట్టి ఇప్పటి నుంచి మన జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు కదండి, అదే బైబిల్ అండి. ఆ బైబిల్ని చదువుతూ మనం రోజు దేవుని ప్రార్థన చేసుకుంటూ అన్నీ గడిపితే మన రోజు అంతా బాగా ఉంటుంది. కాబట్టి మనం ఇలాగే ఉందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.
స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి గొప్ప దేవుడా, ఆశ్చర్యకడ్డ యేసయ్యనైనా తండ్రి, లోకరక్షక ప్రభా యేసయ్య, ప్రభా ఈ చిన్న ప్రభా యేసయ్య, ప్రభా మేము ఇలా కూడి ప్రభా యేసయ్య ప్రార్థన చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికై, తరుణానికై నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా యేసయ్య. ప్రభా మాకు ప్రభా యేసయ్య ఈ జీవ గ్రంథంలో ఉన్న ప్రభా యేసయ్య నోవాహు గురించి ప్రభా యేసయ్య ఈరోజు మీరు ప్రభా యేసయ్య మాకు తెలియజేసినందుకై నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా యేసయ్య. నైనా తండ్రి ప్రభా యేసయ్య ఈ గ్రంథంలో ప్రభా యేసయ్య ఇంకా ఎందరో ప్రవక్తల గురించి మీరు మాకు తెలియజేయండి ప్రభా యేసయ్య. మీరు వారి ద్వారా జరిపించిన అద్భుత కార్యాలను కూడా మీరు మాకు తెలియజేయండి ప్రభా యేసయ్య. నోవాహు ప్రభా యేసయ్య ఈ లోకంలో ఒక్క నీతిమంతుడు కూడా లేకున్నప్పుడు నోవాహు ఒక్కటే ప్రభా యేసయ్య నీకు నీతిమంతుడిలాగా కనిపించాడు కదా ప్రభా యేసయ్య. ఈ లోకంలో ప్రభా యేసయ్య ప్రభా మేమందరం నీకు నీతిమంతుల్లాగా కనిపించడానికి నువ్వు మాకు సహాయం చేయండి ప్రభా యేసయ్య. ప్రభా ఎందరో ప్రభా యేసయ్య ఇంకా మారు మనసు పొందలేకపోతున్నారు ప్రభా యేసయ్య. వాళ్ళందరికీ నీ గురించి తెలియజేయండి ప్రభా యేసయ్య. అలాగే ప్రభా యేసయ్య క్రైస్తవుల మీద ఎంతో దాడి జరుగుతున్నప్పటికీ ప్రభా యేసయ్య మీరు ప్రభా నోవాహులాగా ఓర్పుతో సహనంతో ఉన్నారు కదా ప్రభా యేసయ్య. అలాగే ప్రభా యేసయ్య ప్రతి ఒక్కరికి ప్రభా యేసయ్య ఈ లోకంలో ఓర్పును సహనాన్ని మీరు దయచేయండి. నోవాహు లాంటి స్వభావాన్ని ప్రభా యేసయ్య మీరు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా యేసయ్య. నువ్వు ప్రభా యేసయ్య బైబిల్లో చెప్పిన ప్రకారం జరిపిస్తున్నావు కదా ప్రభా యేసయ్య. నైనా తండ్రి ప్రభా యేసయ్య నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా యేసయ్య. మేము ప్రభా యేసయ్య రోజు ఇలాగా ప్రార్థన చేసుకుంటూ నోవాహు లాంటి నీతి మంతునిలాగా ప్రభా యేసయ్య మేము ఉండడానికి నువ్వు మాకు సహాయం చేయండి ప్రభా యేసయ్య. ప్రభా ఈ జీవ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాటను విని ప్రతి ఒక్కరు మారు మనసు పొందడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా యేసయ్య. ఈ చిన్ని ప్రార్థనను ఆలకించుకోమని నువ్వే తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.